నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ ఆరోపించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమై కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ భయం పట్టుకున్నది. గత 3 రోజుల నుంచి తెలంగాణలో జరుగుతున్నటువంటి వివిధ జిల్లాలలో బహిరంగ సభలలో పాల్గొంటున్నటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా భారతీయ జనతా పార్టీని తిట్టడం, నరేంద్ర మోడీని విమర్శించడం, తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డిని, బండి సంజయ్ గారులను అనేక రకాలుగా తిట్ల పురాణాలతో తన బహిరంగ సభలలో భారతీయ జనతా పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తన పదజాలాన్ని ముఖ్యమంత్రి స్థాయికి దిగి ఆయన ఇలా వీధి రౌడీలాగా మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఈరోజు వడ్లను మోడీ కొనడా జూన్ 15 తర్వాత బీజేపీ నాయకుల ఇంట్లో ముందట మేము మోస్తామని చెప్పేసి వ్యాఖ్యానించడం ఇలా సిగ్గుండాల ముఖ్యమంత్రికి. ఏ రాష్ట్రంలోనైనా ఈరోజు వడ్ల సేకరణ కాదు, రైతులు పండించిన ప్రతి పంటను ప్రతి గింజను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా కొనడం జరుగుతుంది. ఇలా లక్ష్యాన్ని నిర్దేశించి చెప్పడం జరిగింది. కేంద్రం ఇన్ని లక్షల టన్నులు మీరు కొనుగోలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు వరి ఎక్కువ పండిస్తున్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటని చెప్పేసి, కానీ ఎక్కడ కూడా మీ దగ్గర ఎక్కువ పండింది మేము కొనమని చెప్పేసి గత సంవత్సరం అనలేదు, ఏ సంవత్సరం కూడా చెప్పలేదు. కానీ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనలేక చాతగాక ఇలా కళ్ళాలలో ఉన్నటువంటి వడ్లను ఎత్తేసేటువంటి దమ్ము ధైర్యం లేక ఇలా ఈ రోజు భారతీయ జనతా పార్టీ విమర్శిస్తా ఉన్నారు. ఇలా మా నాయకుడు ఇలా బీజేపీ శాసనసభాపక్ష నేత అయినటువంటి ఏలిట్ మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ చెందినటువంటి అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి మొత్తం రైతు భరోసా, బీజేపీ భరోసా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత మంత్రులందరూ కూడా జిల్లాలకు కదిలిండ్రు. అదేవిధంగా కలెక్టర్లు అందరూ కూడా కల్లాలలో పోయి కూర్చొని రైతుల దగ్గర ఉండి మీరు బీజేపీ వాళ్ళు రాకముందే ఈ కల్లాలన్నీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి ఇలా సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ లోపల భయం పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇది తగదని చెప్పి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తా ఉన్నది. అంతేకాకుండా జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇలా తెలంగాణ పొలిమేరలు అడుగుపెట్టనీయమంటున్నాడు. తెలంగాణ నీ అయ్య జాగిరి కాదు. ఈ తెలంగాణ కోసం భారతీయ జనతా పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది, ఎన్నో పోరాటాలు చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీ కారణంగా ఈరోజు 2000 మంది బలిదానమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ మీ పాపాన 2000 మంది చనిపోవడం జరిగింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో గొంతెత్తి బీజేపీ సపోర్ట్ ఇస్తుంది, మీరు తెలంగాణ బిల్లును పెట్టండి అని చెప్తే ఆ రోజు పెట్టని కారణంగానే తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయికి ఎదిగింది. అదేవిధంగా బీజేపీ భయంతో బిల్లు పెట్టి అధికారంలోకి వస్తే మేము బిల్లు పెడతామని చెప్పి చెప్పగానే ఆ రోజు బిల్లు పెట్టినటువంటి మీరు బీజేపీ మద్దతుతో తెలంగాణ వచ్చింది. అంతే తప్ప ఇలా బీజేపీ పోరాటం వల్ల బీజేపీ త్యాగం లేకుండా తెలంగాణ రాలేదు. కానీ ఇలా తెలంగాణలో తిరుగుతున్నటువంటి నీవు, నీ మంత్రులు ఇలా మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడమని చెప్పి ఇలా గంటపతంగా చెప్పగలుగుతారా? ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు ఇలా సవాల్ విసురుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకు అనేక రకాలుగా ఇలా ముందుండి ప్రజల ముందుండి పోరాటం చేస్తా ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాటికి జవాబు చెప్పలేక ఇలా ప్రజలను తప్పుదారి పట్టించడానికి మీరు ఇచ్చినటువంటి హామీలను తుంగలు తొక్కేసి ప్రజలు ఎక్కడ మమ్మల్ని నిలదీస్తారో అని చెప్పేసి, బీజేపీని ఎక్కడ ఆదరిస్తారో అని చెప్పేసి భయపడిపోయి ఇలా బీజేపీని ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతా ఉన్నావు. రానున్న రోజుల్లో గతంలో కేసీఆర్ గిట్టనే వాగితే ఆయన ఫామ్ హౌస్ పరిమితం చేసిన ప్రజలు. ఇవాళ నువ్వు ఇట్లనగిన మాట్లాడుగిన మార్చుకోకపోతే, నువ్వు ఇట్లనగిన ప్రవర్తిస్తే రేపు నువ్వు కొడంగల్ ఫామ్ హౌస్ పరిమితం అవుతావు. జాగ్రత్త బిడ్డ. ఇంకోసారి బీజేపీ జోలికి వచ్చిన బీజేపీ మంత్రులను గాని
బీజేపీ చెందిన ప్రధానమంత్రిని కానీ నోరెత్తి మాట్లాడినా ఇలా భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పేసి హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా పెద్ద ఉద్యమం తయారు కాబోతున్నది. ఈ ఉద్యమాలకు మీరు జవాబు చెప్తారా లేకపోతే రాజీనామా చేసి పారిపోతారా, దానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చర్చిస్తా ఉన్నది.